సుజాత మాట్లాడుతూ ఉన్నారు. రైట్ గౌతమి, ఒకసారి మీ దగ్గరకు వస్తాను. గౌతమి, బయటకు వెళ్ళినప్పుడు నీకు 31st ప్రాబ్లం ఏంటి? అంటే ఇవాళ మార్నింగ్ ఎక్కడికో అవుట్డోర్ వెళ్ళాల్సి వస్తుంది. సో వాష్రూమ్ అంటే ఎలా వెళ్తావు, ఎట్లా ఏంటి పరిస్థితి, ఎలా హ్యాండిల్ చేసావు సిచ్యువేషన్? ప్రతి ఒక్కరికి కూడా ఒక జ్ఞాపకం ఉంటుంది ఈ బాత్రూమ్స్ సంబంధించి, విమెన్కి పర్టికులర్గా. రైట్ సుమతి, అయితే ముఖ్యంగా నేను ఇన్ని ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్లోనే నేను ఒకటి ఇప్పటి వరకు కూడా ఎక్కడ బయటకు చెప్పలేదు. నేను అది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన లేడీస్ అందరికీ ఈ పీరియడ్స్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో, బట్ అవి వచ్చినప్పుడు కూడా మనం అవుట్డోర్స్కి వెళ్తూ ఉంటాము. రీసెంట్గా నేను అవుట్డోర్ కూడా వెళ్ళడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్లోని ఎక్కడ కూడా వాష్రూమ్స్ లేవు. బట్ అలాంటి టైంలోని నాకు అంటే మనం ఎలా చేంజ్ చేసుకుంటాం, ఎక్కడ చేంజ్ చేసుకుంటాం? పెట్రోల్ బంక్స్కి వెళ్తే అక్కడ కూడా క్లోజ్ చేసి ఉండింది, బాత్రూమ్స్ లేవు, వాటర్ ఫెసిలిటీ లేదు. మరి అక్కడ ఎలా క్లీన్ చేసుకుంటారు? లేకపోతే ఈ యొక్క ఇవన్నీ కూడా మనం ఎక్కడ పడేస్తాం? ఈ సేఫ్టీకి సంబంధించి ఏ విధంగా ఉంటుందంట అని చాలా రకంగా కూడా ఆలోచించాము. బట్ అలాంటి సిచ్యువేషన్లోని నేను మన తోటి కెమెరామ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, మన తోటి కెమెరామ్యాన్స్ యొక్క సహాయం తీసుకొని నేను వాళ్ళని ఒక సైడ్కి నించోపెట్టి, నేను మీరు నిజంగా నమ్ముతారో లేదో, నేను కార్లో చేంజ్ చేసుకున్న సిచ్యువేషన్ వచ్చింది. నాకు తెలిసి మేబీ వాళ్ళకి కూడా తెలియదు నేను అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను అని చెప్పి. బట్ అలాంటి టైంలో కూడా అంటే ఇక్కడ ఒక నమ్మకం, సరే వాళ్ళ మీద మనం ఇన్ని ఇయర్స్ నుంచి మనం కలిసి వర్క్ చేస్తున్నాం కదా, దే కెన్ అండర్స్టాండ్ అని చెప్పి కూడా అలాంటి పరిస్థితుల్లో కూడా అంటే ముఖ్యంగా ఈ పీరియడ్స్ టైంలోని చేంజ్ చేసుకున్న సిచ్యువేషన్. బట్ నేను ఆ లైఫ్లో నేను ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేయలేదు. బికాజ్ మనకి ఎక్కడికక్కడ విమెన్కి సంబంధించి పబ్లిక్ టాయిలెట్స్ ఉంటాయి, మీరు యూజ్ చేసుకోవచ్చు అని అంటారు. బట్ ఉంటాయి, అవి ఎంతవరకు ఉంటాయి, ఎంతవరకు మనం యూజ్ చేసుకున్నట్టు ఉంటాయి, ఎంతవరకు హైజీనిక్గా ఉంటాయి, ఎంత ఘోరం అసలు. మనం అంటే అవుట్డోర్కి వెళ్ళినప్పుడు కొన్ని మనం 1 hour or 2 hours మనం బయటకు వెళ్తూ ఉంటాము. దారి మధ్యలో కూడా మీకు ఎక్కడ ఒక్క పబ్లిక్ టాయిలెట్ కూడా మీకు ఎక్కడ కూడా కనిపించదు. మనం ఒకవేళ పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళాలంటే ఐదర్ మనం పెట్రోల్ బంక్ వచ్చినంత వరకు కూడా వెయిట్ చేయాలి, ఎక్కడ బంక్ ఉంది అని చెప్పి చూసుకోవడం, మ్యాప్లో వెతుక్కోవడం, కాసేపు ఆ బంక్ దగ్గర ఆపండి, మళ్ళీ మగవాళ్ళు ఉంటే కూడా దగ్గరికి వెళ్ళలేని సిచ్యువేషన్. మళ్ళీ అక్కడ కానీ వాష్రూమ్ వాడాలి అనన్నా, లేకపోతే ఏదైనా హోటల్కి వెళ్ళి వాడాలంటే మనం అక్కడ టీ అన్నా తాగాలి, టిఫిన్ అన్నా చేయాలి. వాష్రూమ్ వాడడానికి పెట్రోల్ బంక్ లో కూడా పెట్రోల్ అన్నా పోయించుకోవాలి. మినిమం ఒక 500 రూపాయలు పెట్టి పెట్రోల్ అన్నా పోయించుకుంటే కానీ అక్కడ ఉన్న వాష్రూమ్ ని యూజ్ చేసుకునే ఫెసిలిటీ వాడు కల్పించాడు. కొన్ని ప్లేసెస్ లో ఇది కూడా ఉంది ప్రాబ్లం. రైట్, ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్స్లోని మేము ఈ ప్రాబ్లంతో ఉన్నాము అని చెప్పి ఒకవేళ వాడికి వెళ్ళి చెప్పాలన్నా కూడా చాలా సందేహం. అంటే వీడు లోపల మళ్ళీ మనం వెళ్ళిన తర్వాత అంటే ఏం చేస్తాడో, పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి సెక్యూరిటీ ఉందో లేదో, మనమే చాలా వరకు ఇలాంటి కేసెస్ బయటకు తీసుకొచ్చి బయట మాట్లాడిన సిచ్యువేషన్స్. రైట్, శాలిని గారు హలో అండి, యు ఆర్ ద ఫస్ట్ ఫీమేల్ కాలర్ అండి. ఇందాక శ్రీనాథ్ గారు మాట్లాడారు, చెప్పండి అమ్మా. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. నేను హైదరాబాద్ లోనే ఉంటాను. అయితే మా ఫ్యామిలీతో కలిసి మేము ట్యాంక్ బండ్ వెళ్ళామండి. ట్యాంక్ బండ్ చుట్టూతా ఎక్కడ లేదండి అసలు పబ్లిక్ టాయిలెట్. అంటే ఇప్పుడు మన వెంట ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, అక్కడ ఎక్కడ లేదండి. చాలా లాంగ్ డిస్టెన్స్ వారు ఉన్న ఒకవేళ టాయిలెట్ అవి లాక్ చేసి ఉన్నాయండి. ఓకే. అయితే ఇప్పుడు మనకి ఫీమేల్ కి అంటే ఇప్పుడు మనకి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి అక్కడక్కడ మనం ఫ్రూట్ జ్యూసెస్, ఆల్మోస్ట్ సోడా, నిమ్మరసం అక్కడ దారిలో తాగుతూ ఉంటాము. రోజంతా ఫ్యామిలీ కోసం ట్రిప్ ని ఎంజాయ్ చేయడానికి మనం బయటికి వెళ్తాం కదండి. అంటే ఇంత పెద్ద మహానగరంలో మన ట్యాంక్ బండ్ దగ్గర కూడా లేవు. అండ్ ఎట్ ద సేమ్ టైం మెహదీపట్నం దగ్గర సెంటెన్స్ కాలేజ్ దగ్గర అన్ని లేడీస్ కాలేజెస్ ఉంటాయి. అక్కడ ఓన్లీ వన్ వే, అంటే వన్ సైడ్ మాత్రమే టాయిలెట్స్ ఉన్నాయి, ఇటు సైడ్ లేదు. ఒకవేళ మనకి ఎమర్జెన్సీలో మనకి ఏమైనా వాష్రూమ్ కి వెళ్ళాలంటే రోడ్డు దాటి అటు వెళ్ళాలంటే కూడా మనకి డివైడర్ లేదు. మొత్తం ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి వెళ్ళాల్సిందే. ఓకే, అంతసేపు హోల్డ్ చేయాలి. పెద్దవాళ్ళు ఉంటారు, మీరు అన్నట్టుగా పెద్దవాళ్ళు ఉంటారు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కడానికి చేతనవుతుందో లేదో తెలియదు, ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అదే ఇప్పుడు మనము అంటే నేను చెప్పేది ఏంటంటే 2 వే సైడ్ 2 దారులు ఉంటాయి కదండి, అటు వెళ్ళే దారి ఇటు వెళ్ళే దారి, 2 దారిలో కానీ ఉండాలి ఫుడ్ అంటే పబ్లిక్ టాయిలెట్ 2 సైడ్ ఉండాలి. ఈ ట్యాంక్ బండ్ చుట్టూరా రౌండ్ అంటే నెక్లెస్ రోడ్ కావచ్చు, లేకపోతే ట్యాంక్ బండ్ విగ్రహాల దగ్గర అక్కడ ఎక్కడ కూడా కనిపించలేదమ్మా? లేదండి, మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయని అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు కానీ అసలు అవి మొబైల్ వాష్రూమ్స్ లేవు, ఎక్కడ కూడా అసలు టాయిలెట్స్ లేవండి.
ఓకే, మంచి పాయింట్ అండి శాలిని గారు. ఏం చేయొచ్చు అంటారు శాలిని గారు, మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి. సో జిహెచ్ఎంసి ఇలాంటి కొన్ని సెంట్రల్ పాయింట్స్ ఉంటాయి లేడీస్ కాలేజెస్ దగ్గర, లేకపోతే మెయిన్ సెంట్రల్ పాయింట్స్ ఎక్కడ అంటే లైక్ మార్కెట్స్ నియర్ రైతు బజార్ అలాంటి చోట్ల కాకుండా ఇంకా బస్ స్టాప్స్ దగ్గర కూడా ఉంచాలండి కొంచెము. టూరిస్ట్ ఇప్పుడు మనది లుంబిని పార్క్ ఉంది, అక్కడ మనకి వాష్రూమ్ లేకపోతే ఎలా అండి? ఎంత మంది పర్యాటకులు డైలీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అక్కడికి వస్తూ ఉంటారు. వన్ టాయిలెట్ ఎక్కడైనా అవుతుంది, మల్టిపుల్ టాయిలెట్స్ ఉండాలి అండ్ టూ వే సైడ్ అంటే బోత్ ద సైడ్స్ ఉండాలి. రైట్, కరెక్ట్. మంచి సూచన అండి శాలిని గారు. రైట్, శాలిని గారు చెప్తూ ఉన్నారు కదా, ముఖ్యంగా విమెన్ ఎక్కువగా వెళ్ళే ప్లేసెస్లో ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్, ఇందాక ఇజ్రాయెల్ యువతి చెప్పింది కూడా మార్కెట్ ప్లేస్లో షాపింగ్కి వెళ్ళాము, అక్కడ ఎక్కడా లేదు. ఇది కూడా టూరిస్ట్ ప్లేసే, ట్యాంక్ బండ్, ఇదంతా కూడా ప్లేసెస్ చెప్తూ ఉన్నాము. ఇదేదో పాలకులకు దానికి సంబంధించి కఠిన చర్యలు చేపడతారని కాదు, అక్కడ ప్రాబ్లం ఉంది, దాన్ని మీరు అడ్రస్ చెయ్యండి అని మాత్రమే బిగ్ టీవీ కోరుకుంటోంది. ఆ ప్రాబ్లమ్ని మీరు ఇంకొంచెం కాంప్లికేట్ చేయకండి. ఉంటే గనక వాష్రూమ్స్ని వాటిని ఓపెన్ చేయండి, బాగు చేయించండి, వాడుకునేలాగా చేయండి. ఎందుకంటే ఇందాక శాలిని గారు చెప్పినట్టుగా నెక్లెస్ రోడ్ కావచ్చు, లేకపోతే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. పిల్ల పెద్దలు ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అలా ఎంజాయ్ చేయలేని పరిస్థితులు చాలా ఉంటాయి ఆడపిల్లలకి, ఆడవాళ్ళకి, పెద్దవాళ్ళకి. ఎందుకంటే వాష్రూమ్కి వెళ్ళాలి, ఎక్కువసేపు అక్కడ వెయిట్ చేయడానికి లేదు, ఎక్కువసేపు అక్కడ ఎంజాయ్ చేయడానికి లేదు. వాష్రూమ్కి వెళ్దాము అంటే ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ దానికోసం ఒక అరగంట సేపు వెతకాలి. దగ్గరలో ఉన్న హోటల్ ఏమన్నా ఉందా, లేకపోతే దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఏమైనా ఉందా, ఇంకెక్కడికన్నా వెళ్ళి ఏమైనా కూర్చుందామా? దీని మూలంగా ఆ పర్యాటక ప్రాంతంలో తిరగాలంటే కూడా చాలా మంది ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. అదే మాట చెప్తూ ఉన్నారు. విమెన్ ఎక్కువగా ఉండే కాలేజెస్ దగ్గర, అలాగే మార్కెట్స్ దగ్గర, కూరగాయలు తెచ్చుకునే మార్కెట్స్ కావచ్చు, షాపింగ్ చేసే మార్కెట్స్ కావచ్చు, ఇలాంటి వాటి దగ్గర విమెన్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఖచ్చితంగా వాష్రూమ్స్ ఉండాలి. ఒకటి ఏర్పాటు చేయడం కాదు, ఒకటి రెండు ఏర్పాటు చేయాలి, ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలి. వాటి మెయింటెనెన్స్ కూడా సరిగా ఉండాలి. అలాగే మొబైల్ టాయిలెట్స్, దీని మీద కూడా మనం ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయని అంటారు, కానీ ఎక్కడ కూడా కనిపించలేదట మొబైల్ టాయిలెట్స్ ఎక్కడుంటాయి, మరి వాటిని ఎవరు నిర్వహిస్తున్నారు? వీటన్నిటి కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. ఏంటంటే అసలంటూ టాయిలెట్స్ మహానగరంలో ఉన్నాయా? మహానగరం అనే కాదు, ఒకవేళ కావాలని ఎవరైనా వెళ్ళి అడిగితే కూడా వాడుకునే పొజిషన్ ఉండదు. అండ్ ముఖ్యంగా అడగడానికి కూడా మనకు చాలా మొహమాటం ఉంటుంది. ఇప్పుడు మనం మార్కెట్లోనే ఉన్నాం, మార్కెట్ దగ్గర ఎక్కడికి వెళ్తారు? అర్జెంటుగా ఉంది, సో ఏం చేస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ ప్రతి ఒక్కరూ లైఫ్లో ఎప్పుడొకప్పుడు ఫేస్ చేసే ఉంటారు. ఇది ఒక ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్నే బిగ్ టీవీ అడ్రస్ చేస్తోంది, పాలకుల దృష్టికి తీసుకువెళ్తోంది. ఖచ్చితంగా పర్యాటక ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎక్కువ జనసంద్రత ఉండే, అంటే ఎక్కువ జనాలు తిరిగే ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్ని ఏర్పాటు చేయండి. డబ్బులు పోయినా పర్లేదు, కానీ టాయిలెట్స్ని ఏర్పాటు చేయండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి వాడుకునే విధంగా పబ్లిక్ టాయిలెట్స్, పెయిడ్ టాయిలెట్స్ అయినా పర్లేదు, మాకు కల్పించండి అని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే మా ప్రతినిధులతోనే మాట్లాడుతూ ఉన్నాం మనం, బికాజ్ షార్ట్ టర్మ్లో మనం తీసుకున్నాం కాబట్టి. కానీ ఈ సమస్య ప్రతి ఒక్కరిని అడ్రస్ చేస్తున్నారు, ఫీల్డ్ మీద తిరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా. అండ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్స్ని కవర్ చేయడానికంటూ మా ప్రతినిధులు వెళ్తూ ఉంటారు. ఆ ఇంపార్టెంట్ సెగ్మెంట్ని మిస్ కాకూడదు. ఓవైపు ఫిజికల్గా కూడా వాళ్ళు మెంటల్గా, ఫిజికల్గా రెండు కూడా టార్చర్ అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే అది మిస్ అయితే మేనేజ్మెంట్కి సమంజాయిషి చెప్పుకోవాలి, కానీ హెల్త్ పరంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో మా ప్రతినిధి సుజాత కూడా హాస్పిటలైజ్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చారు. రైట్ సుజాత, రీసెంట్గా నువ్వు కూడా హెల్త్ బాలేక వచ్చావు, సారీ నేను ఇది చెప్తున్నాను మహాటంగా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు అంతసేపు అయింది అక్కడ నిల్చొని, ఎవరైనా దానికి లాక్ చేసింది, మీరు అన్నట్టు ఇందాక మంచి మంచి బొమ్మలేసారు వెనక,